కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో సూర్యవంశీ గార్డెన్లో 4 ఏళ్ల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని సూర్యవంశీ గార్డెన్లో 4 ఏళ్ల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు కుక్కలను తరిమివేయడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకుని వీధి కుక్కల బెడద తప్పించాలన్నారు. కుక్కల బెడదపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సూర్యవంశీ గార్డెన్ సిటీ కాలనీలో కుక్కలు బెడద చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ యొక్క కొడుకుని బాగా గాయపరిచినవి. ఆ గాయంలో కొంచెం ఇబ్బంది, అంటే ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఈ యొక్క కాలనీలో శుభ్రత లేక, ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ వాళ్ళు చెత్తని రెగ్యులర్ తీసుకుపోక కాలనీ వాసులు ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల కూడా కుక్కల బెడద ఎక్కువైనది. కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ దృష్టి పెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా కాలనీ వాసులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క చెత్తని మనం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సర్టన్ ప్లేస్లో చెత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తే మనకి కుక్కల బెడద తగ్గుతుంది. దీని మీద గవర్నమెంట్ ఈ కుక్కల మీద ప్రతి కాలనీలో కూడా ఇదే ఇబ్బంది అవుతుంది. సూర్యవంశీలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. దీని మీద ఇమీడియట్లీ స్పందించి కుక్కలని తీసుకుపోసి కాలనీ శుభ్రత ఉండటానికి తోడ్పడాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అబ్బాయికి బాగా సీరియస్గా గాయపరచడం జరిగింది. ఇది మళ్ళా సంఘటన పునరావృతం కాకుండా మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని వెంబడే చర్య తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సూర్యవంశీ గార్డెన్ సిటీ కాలనీలో